వివేక్ భారత్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకుని వివిధ రంగాలలో రాణిస్తూ సమాజంలో విశిష్ట వ్యక్తులుగా గుర్తింపబడుతున్న వారిని పరిచయం చేసే వివేక మార్గం కార్యక్రమానికి స్వాగతం. సలాది శ్రీరామచంద్రమూర్తిగా కొద్దిమందికే తెలుసు, కానీ ఎస్ఎస్ఆర్గా ఆయన ఎంతోమందికి స్ఫూర్తి. ఒక జువాలజీ లెక్చరర్గా, ఇంగ్లీష్ ట్రైనర్గా, పర్సనాలిటీ డెవలప్మెంట్ మెంటర్గా, మోటివేషనల్ స్పీకర్గా, రామకృష్ణ సమితి, వివేకానంద కేంద్ర, వివేకానంద సేవా సమితి లాంటి అనేక సేవా సంస్థల్లో సభ్యులుగా, వివేక భారతి సేవా సంస్థ వ్యవస్థాపకులుగా ఎన్నో సేవలు అందిస్తున్న సలాది శ్రీరామచంద్రమూర్తి గారిని ఇవన్నీ ఎలా సాధ్యమని అడిగితే చాలా వినమ్రంగా నేను వివేకానందని భక్తుణ్ణి అని చెప్పే ఎస్ఎస్ఆర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వివేక్ భారత్ ఛానల్కి స్వాగతం. నమస్తే కృష్ణ గారు. మేము మీ పుట్టిన ఊరు, అలాగే మీ తల్లిదండ్రులు, మీ బాల్యం, మీ విద్యాభ్యాసం, అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఓకే, నేను పుట్టి పెరిగింది చెయ్యేరు గున్నేపల్లి చిన్న గ్రామం అండి. అది అమలాపురానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు నా విద్యాభ్యాసం అంతా కూడా పల్లెటూళ్ళలోనే జరిగింది. మా అమ్మగారు శ్రీలక్ష్మి భ్రమరాంబ గృహిణి, అలాగే నాన్నగారు ఈశ్వరరావు, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓగా చేసేవారు. తర్వాత మీరు అడిగినట్లుగా మా విద్యాభ్యాసం అంతా కూడా ఎక్కువ గ్రామ ప్రాంతాల్లోనే, గుందపల్లి, వాడపాలెం, అలాగే ప్రత్తిపాడు తాలూకా వమ్మంగి, అలా చిన్న చిన్న గ్రామాల్లోనే జరిగింది. నేను దాదాపు అంతా కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. ఎక్కువ భాగం పల్లెటూళ్ళలోనే గడిచింది. ఇక విద్యాభ్యాసంలో మా చిన్నతనంలో మా తాతయ్య గారు, ఆయన పేరు రామచంద్రమూర్తి, సలాది రామచంద్రమూర్తి గారు, ఆయన పేరే నాకు పెట్టారు. ఆయన తర్వాత చిక్కు నాగేశ్వరరావు గారని వారు ఇద్దరు నాకు అక్షరాభ్యాసం చేయించారు. ఆ విధంగా మా తాతయ్య గారు, చిక్కు నాగేశ్వరరావు గారు తొలి గురువులు, నాకు వానమాలు నేర్పినవారు. ఆ తర్వాత అనేక మంది గురువులు చదివించి నన్ను గురువులు అని చెప్పేసి చాలామంది గురువుల దగ్గర నేను విద్యాభ్యాసం చేశాను. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఐఎమ్ ఏ మీడియాకర్, అంటే అబవ్ యావరేజ్ తప్ప నేను బ్రిలియంట్ అని నేను చెప్పుకోలేను. అంటే మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎంతమంది పిల్లలు, తర్వాత ఇవి? మేము 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, అంటే నాకు అక్క, ఒక తమ్ముడు, ఒక చెల్లి. తర్వాత మీకు ఎంతమంది పిల్లలు? మాకు ఒక బాబు, పాప. బాబు మ్యారేజ్ అయింది. మా అబ్బాయి పేరు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, మ్యారేజ్ అయింది ఈ మధ్య. అమ్మాయి పేరు సోహిత. ఇద్దరు కూడా వైజాగ్లో ఉంటారు, జాబ్ చేసుకుంటున్నారు. ఇక అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది. సమాజంలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే జీవిత భాగస్వామి సహకారం చాలా అవసరం. ఆవిడ గురించి మాకు తెలియజేయండి. ఓకే, ఆమె పేరు జ్యోతి. ఆమె మీరు అన్నట్లుగా ఆమె కోఆపరేషన్ లేకపోతే ఇవన్నీ కూడా నేను ఈ అడవులు, చెట్లు, పొట్లు తిరగడం, స్వామి వివేకానంద గురించి ప్రచారం చేయడం, అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్, రాత్రనగా పగలనక ఈ వివేక భారతి కార్యక్రమాల్లో బిజీగా ఉండడం అనేటటువంటిది అయ్యే పని కాదు. ఆమె కోఆపరేషన్ ఎప్పుడూ నిండుగా ఉంటుంది. సరే, అయితే మనకి తల్లిదండ్రుల తర్వాత మనకు ప్రేరణ ఇచ్చేది గురువులు. ఓకే, ఆ విధంగా మీకు ప్రేరణ ఇచ్చిన గురువుల గురించి మాకు తెలియజేయండి. ఓకే, తొలిగా నాకు విద్యాభ్యాసం చేసింది నేను ముందుగా చెప్పినట్లుగా మా తాతయ్య గారు అయినటువంటి సలాది రామచంద్రమూర్తి గారు, చిక్కు నాగేశ్వరరావు గారు వానమాలు దిద్దించారు. ఆ తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కువ నేను 1-2 తరగతులు ఆయన దగ్గరే, చిక్కు నాగేశ్వరరావు గారి దగ్గర చదువుకున్నాను. ఆయన విద్యతో పాటు బుద్ధులు, అంటే విద్యాబుద్ధులు అంటారు చూడండి. ఈ రోజుల్లో విద్య తప్ప బుద్ధులు లేవు, కానీ అప్పుడు విద్యాబుద్ధులు బాగా నేర్పేవారు. ఆయన దగ్గర చదువుకున్నాను. అలాగనే తర్వాత మా అమ్మగారు పుట్టినూరు అయినటువంటి వాడపాలెం, మా తాతగారు ఊరు, మా మేనమావ గారు సమక్షంలో అక్కడ కూడా నేను చాన్నాళ్ళు చదువుకున్నాను. అక్కడ కూడా నాకు చిన్నప్పుడు బాల్యంలో ఎలిమెంటరీ స్కూల్లో రేవాడి కృష్ణమూర్తి గారు అని ఉండేవారు. రేవాడి విష్ణుమూర్తి గారు. రేవాడి విష్ణుమూర్తి గారు చక్కగా పాఠాలు చెప్పేవారు. ఆయన కూడా నేను మర్చిపోలేను.
అలాగనే ఆ తర్వాత 5వ తరగతి మళ్ళీ నేను జేఆర్గుండపల్లి వచ్చాను. అక్కడ గాలిదేవర జగపతిరావు గారు అని ఉండేవారు. అలాగనే హై స్కూల్లో ఒక్కలంక వెంకటరావు గారు అని, ఇంకా అనేక మంది ఉపాధ్యాయులు చదివించిన నన్ను గురువులు. ఇక చివరిగా ఇంటర్మీడియట్లోకి వచ్చేటప్పటికి నాకు ఇంగ్లీష్ గ్రామర్ నేర్పినటువంటి మా గురువుగారు, ఎప్పటికీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్, ఆయన సలాది శ్రీరాములు గారు. ఆయన దగ్గర నేను గ్రామర్ నేర్చుకున్నాను. అయితే మీకు వివేకానందుని పరిచయం ఎలా అయింది అసలు? ఆ వివేకానందుడి పరిచయం అంటే నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఇంగ్లీషు టెక్స్ట్ బుక్లో స్వామి వివేకానంద గురించి ఒక పాఠం ఉండేది. అందులో ఆయన బాల్యం, విద్యాభ్యాసం, తర్వాత ఆయన పుస్తకాలలో ఉందని పెద్దలు చెప్పారని ఏది నమ్మకూడదు, అన్నీ స్వయంగా ఆచరించి తెలుసుకోవాలి అని అనడం, ఇవన్నీ అప్పుడు 8th క్లాస్లో చదివాను నేను. ఆ తర్వాత మా ఇంట్లో కూడా మా తాతయ్య గారు, మా మేనత్తలు, మా పెదనాన్నగారు, వీళ్ళందరూ కూడా చిన్నప్పుడు మాకు భారతం, భాగవతం, అలాగనే రామాయణం కథలు చెప్తూ ఉండేవారు. అప్పుడప్పుడు స్వామి వివేకానంద గురించి, రామకృష్ణ పరమహంస గురించి కూడా చెప్తూ ఉండేవారు. మనం కూడా వివేకానందుడిలాగా ఎప్పుడవుతామని కలలు కంటూ ఉండేవాడిని నేను 8th క్లాస్లో రోజు. 8th క్లాస్లోనే అలా ఆ విధంగా నాకు వివేకానంద అంటే ఇంట్రెస్ట్ ఏర్పడింది. తర్వాత నేను ఎంఎస్సి రాజ్కోట్లో చదువుకున్నాను. నేను ఉంటున్న చోటుకి దగ్గరలోనే రామకృష్ణ మఠం ఉండేది. తరచుగా నేను మఠానికి వెళ్ళడం, అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ చదువుకోవడం, దానిలోంచి ప్రముఖుల కోట్స్ ఉంటుంటాయి పేపర్లో, ఆ కొటేషన్స్ తీసుకుని చదవడం, అలాగనే ఒకసారి లైబ్రరీకి వెళ్ళి వివేకానంద సాహిత్యం చదవడం, అలా మళ్ళీ వివేకానంద మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఏర్పడింది అనమాట. అదే వివేకానందుని జీవితంలో మీకు బాగా స్ఫూర్తినిచ్చిన సంఘటన ఏదైనా మాతో పంచుకుంటారు? వివేకానందుని జీవితమే ఒక స్ఫూర్తి. అది ఈ సంఘటన చెప్పండి, ఆ సంఘటన చెప్పండి అంటే ఇది చాలా కష్టమైనటువంటి విషయం. ఒక మంచి సంఘటన చెప్తాను చూడండి. ఈయన అమెరికాలో జరిగినటువంటి షికాగోలో జరిగిన విశ్వమత మహాసభల్లో పాల్గొన్నారు. అది పాల్గొనడానికి ఆయన పడ్డ పాటలు అన్నీ కాదు. ఆ సభలో ఆ రోజు ఆయన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని ప్రసంగించడం వరకు ఒక ఎత్తు, ఆ తర్వాత ఆయన జీవితం ఒక ఎత్తు. అవునండి. అక్కడ ఆ ఉపన్యాసం ఇచ్చే వరకు హీ వాజ్ నోబడి, ఆయన ఎవరు ఎరగరు, ఒక సన్యాసి మాత్రమే. కాకపోతే ఒక ఇంగ్లీష్ మాట్లాడే సన్యాసి అంటే కొంతమంది ప్రత్యేకంగా చూశారు తప్ప. షికాగో మత సభల తర్వాతే స్వామీజీ గురించి తెలిసింది. అవును, ఆ మత సభలలో ప్రసంగించిన తర్వాత స్వామీజీ ఇక ప్రపంచానికి అంతటికీ ఒక సైక్లోనిక్ మాంగ్గా పరిచయం అయ్యారు. భారతదేశం కూడా అప్పుడే ఆయన చూసి గర్వపడింది. అంతకుముందు భారతదేశం ఏమీ ఆయన్ని ప్రోత్సహించి మా మతం, మన భారతీయత తరపున, సనాతన ధర్మం తరపున నువ్వు వెళ్ళి షికాగోలో ప్రసంగించిరానాయన అని ఎవరు పంపించలేదు. ఆయనంతటా ఆయన వెళ్ళడం జరిగింది. ఎలా వెళ్ళాలో, ఏ పరిచయ పత్రాలు ఉండాలో, ఎవరి రికమెండేషన్ ఉండాలో ఏమీ తెలియదు పాపం ఆయనకి. అలా వెళ్ళి ప్రసంగించారో లేదో ఆ రోజు నుంచి అమెరికాలో ప్రముఖ పత్రికలన్నీ కూడా ముఖ చిత్రంలో ఆయన పేర్లే, ఆయన ముఖ చిత్రమే ఫ్రంట్ పేజీలో వేసి సైక్లోనిక్ మాంక్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి విపరీతమైనటువంటి ప్రోత్సాహం వారు ఇవ్వడంతో భారతదేశానికి కూడా అప్పుడు ఈయన మనవాడు, మన ఆధ్యాత్మిక గురువు అని తెలిసి వచ్చింది. అక్కడి నుంచి ఆయన ఒక విశ్వ గురువుగా ఎదిగిపోయారు. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది. ఈ గుర్తింపు రావడానికి ఆయన ఎంత కష్టపడ్డారో మనం చూసిన తర్వాత ఇప్పుడు అమెరికాలో విశేషమైనటువంటి స్పందన వచ్చింది. అక్కడ ఆ సభలో ఈయన ఉపన్యాసం విన్న 7,000 మంది సామాన్యులు గారు. అందులో శాస్త్రవేత్తలు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ప్రపంచ మేధావులు ఉన్నారు. అలాగే వేదిక మీద, ఆ విశ్వమత వేదిక మీద అనేక మతాల పెద్దలు ఉన్నారు. అందరిలోకి వయసులో చిన్నవాడైనా ఏ ప్రిపరేషను లేకుండా, ఒక చిన్న కాగితం ముక్క కూడా లేకుండా వెళ్ళి అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చినటువంటి వాడు. ఎంతటి మహావిజయం, స్టాండింగ్ ఓవేషన్. ఆ టైంలో లేచి నిలబడి చప్పట్లు కొడుతూనే ఉన్నారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని తొలి పలుకులు ఆయన నోటి నుంచి రాగానే 2 నిమిషాల పాటు తప్పట్లు మారుమోగిపోయాయి. ఆ తర్వాత ఆయన ఉపన్యాసం పూర్తయిన తర్వాత మళ్ళీ తప్పట్లు అలా కొడుతూనే ఉన్నారు. ఎంత పేరు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మామూలుగా ఇతర వ్యక్తులైతే ఎలా ఉంటారు, స్వామి వివేకానందకు ఉన్న తేడా చూడండి. ఇది మనం మర్చిపోలేనటువంటి సంఘటన. ఆ రోజు ఈయనకి అమెరికాలో ఉన్నటువంటి కోటీశ్వర్లందరూ కూడా మా ఇంటికి ఆతిథ్యానికి రండి అని చెప్పి పిలిచారు. సరే, ఎక్కడో చోట బస చేయాలి కదా, ఆయనకు ఒక మంచి రూమ్ ఇచ్చారు, వసతి ఇచ్చారు. ఆ రాత్రి ఆయన ఎవరైనా అయితే విజయ గర్వంతో
ఆ జరిగినటువంటి దాన్ని మననం చేసుకుంటూ ఆనందంతో నిద్రపోయి ఉండేవాళ్ళు, లేదా దాన్నే నెమరు వేసుకుంటూ తన విజయానికి ఉప్పొంగిపోయి ఉండేవాళ్ళు. కానీ ఆయనకి ఇచ్చినటువంటి హంసతూలిక తల్పం కానీ, ఇంద్రభవనం లాంటి ఆ వసతి కానీ అది ఆయనకు ఆనందాన్ని ఇవ్వలేదు. ఆయన నా భారతదేశంలో మండుటెండలో రెక్కాడినా డొక్కాడినటువంటి జీవితాలు ఉన్నటువంటి నా భారతీయులు అన్ని కష్టాల్లో ఉంటే నాకు ఈ హంసతూలిక తల్పాలు కావాలా, ఈ ఇంద్రభవనాలు కావాలా అని కటిక నేల మీద దిండు వేసుకుని పడుకుని రాత్రి తెల్లవారులు నిద్ర లేకుండా గడిపారు ఆయన. అంటే చూడండి, ఒక సామాన్య మానవుడి కోసం ఈ దేశంలో ఒక కుక్క పస్తున్నా ఆయన బాధపడే స్వభావం, అలాగనే ఎవరు కష్టాల్లో ఉన్నా కూడా ఆయన కన్నీరు పెట్టుకునేటటువంటి స్వభావం అయింది. హీఈస్ ఏ మ్యాన్ ఆఫ్ కైండ్ బ్రెయిన్ అండ్ అన్ ఇంటలెక్చువల్ హార్ట్. డిఫరెంట్. అంటే ఆయన హృదయం అంతా కూడా మేధస్సు ఉంది, ఆయన మేధస్సు అంతా కూడా హృదయం ఉంది. ఆ విధంగా చూడండి, ఒక పాత సినిమాలో ఒక పాట ఉంటుంది, ఆత్రేయ రాసిన పాట, బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధే రాక నరుడే ఈ నరజాతిని నరకం చేశాడు అంటారు. అలా ఇక్కడ బుద్ధిని హృదయాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన అంటారు ఏమని, వెన్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యువర్ హార్ట్ అండ్ బ్రెయిన్ యూ ఫాలో యువర్ హార్ట్. ఎంత గొప్ప విషయం చూడండి, అది చాలా సాదాసీదా విషయం కాదు. మేధావులు ఎవరు కూడా అంత తొందరగా అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. మేధా సంపత్తిని ఎగ్జిబిట్ చేసుకోవడానికి చూస్తారు తప్ప అవసరమైతే లోకక్షేమం కోసం తన మేధస్సును తగ్గించుకుని అణిగిమణిగి ఉండేటటువంటి స్వభావం ఆయనకు మాత్రమే చెందింది. అందుగురించి స్వామి వివేకానంద జీవితం ఒక్కటని కాదు, అన్నీ స్ఫూర్తే. ఇది ఈ తర్వాత ఆయనకు వచ్చిన అన్ని ప్రశంసలే. అందులో ఒక భాగంగా ఒక నీగ్రో అమెరికాలో వచ్చి ఆయనకి స్వామీజీకి షేక్ హ్యాండ్ ఇచ్చి అంటాడు అతను, స్వామీజీ అంటే స్వామీజీ స్కిన్ కలర్ చూసి, మన భారతీయుడు కదా ఆయన, స్కిన్ కలర్ చూసి ఆయన కూడా సాటి నీగ్రో అనుకుని స్వామీజీకి షేక్ హ్యాండ్ ఇచ్చి, మన పరువు నిలబెట్టావు, మన వాళ్ళల్లో ఇంత గొప్పవాడు ఉన్నందుకు నేను గర్వపడుతున్నానని స్వామీజీని ఆయన విష్ చేస్తే దానికి స్వామీజీ థ్యాంక్స్ చెప్పి ఆయన భుజం మీద చేసి ఆయనకి థ్యాంక్స్ చెప్పి ముందుకు సాగాడు. కానీ నేను నిగ్రోని కాదని చెప్పలేదు. అప్పుడు మనలాంటి వాడు ఎవరో అడిగారు అక్కడ, స్వామి ఆయన మిమ్మల్ని భారతీయుడు అనుకోవట్లేదు, నిగ్రో అనుకుంటున్నాడు, నేను భారతీయుడిని, నేను నిగ్రోని కాదని మీరు చెప్పొచ్చు కదా అని అడిగాడు. ఎందుకు చెప్పాలి, అలా చెప్పడం వల్ల నీకంటే నేను గొప్పవాడిని చెప్పుకున్నట్టే కదా, నేను జన్మించినందుకు కాదు, అందరూ నా సోదరులే, అతడు తనవాడిగా నన్ను ఓన్ చేసుకున్నాడు, అతని ఆనందాన్ని నేను ఎందుకు పోగొట్టాలన్నాడు. అది ఆచరించి చూపించడం, అందరూ నా వాళ్ళే అనేటటువంటిది ఆచరించి చూపించే స్వభావం అయింది. అటువంటి మహనీయుడు కాబట్టే ఆయన జీవితం మనకి స్ఫూర్తి. అయితే ఈ స్వామి వివేకానందుని బోధనలు నేటి యువతకి ఎంతవరకు ఆవశ్యకత ఉందంటారు? అయితే ఇక్కడ ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీలో, ఈ సైంటిఫిక్గా ఇంత డెవలప్ అయిపోతున్నటువంటి స్పీడ్ యుగంలో ఆయన బోధనలు ఎంతవరకు ఉపయోగపడతాయి ఒకసారి చూద్దాం. అమెరికాలో ఆయన విస్తృతంగా పర్యటించి భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత ఒక విలేకరు అడిగాడు ఆయన, మీకు భారతదేశం అంటే చాలా భక్తి ఉంది కదా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు అమెరికాలో ఆ దేవేంద్ర వైభవాన్ని చూసిన తర్వాత, అక్కడ డెవలప్మెంట్ చూసిన తర్వాత, ఇప్పటికీ మీకు భారతదేశం మీద భక్తి అలాగే ఉందా అని అడిగారు. అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఈ అమెరికా వెళ్ళడానికి ముందు నాకు భారతదేశం మీద భక్తి మాత్రమే, ఇప్పుడు ఆ దేశపు ధూళి కూడా నాకు పవిత్రం అని చెప్పి ఆ నేలని, ఆ మట్టిని నెత్తి మీద వేసుకున్నారు మహానుభావుడే. అంటే ఆయన దేశభక్తి అంతది. అంటే స్వామి వివేకానంద ఈజ్ నాట్ ఏ మ్యాన్. మరి ఏంటి ఆయన, హీజ్ ఏ మినియేచర్ ఫార్మ్ ఆఫ్ ఇండియా. భారత మాత అంటున్నాం మనం. భారత మాతకి ఒక పురుష రూపాన్ని ఇస్తే అది వివేకానందలాగా కనిపిస్తుంది మనకి. మరి ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఆయన ఎంతవరకు స్ఫూర్తి అని మనం చెప్పుకోవచ్చు. ఆయన నొక్కి చెప్పింది ఏంటంటే ఏకాగ్రత గురించి. విద్యార్థులలో తెలివితేటల యొక్క స్థాయి మార్పు ఉండడానికి కారణం ఏంటంటే కేవలం ఏకాగ్రత. ఎవరు ఏకాగ్రత పెడతారో, ఎవరు చేస్తున్న పని మీద దృష్టి పెడతారో వారు ఆ రంగంలో విజయం సాధిస్తారని చెప్పారు. ఆయన కేవలం మిగతా మతాల లేక, లేదా మన మతంలోనే మిగతా పెద్దలు లేక, ఆయన మతం దేవుడి చుట్టూ తిరిగింది కాదు. మీరు చూసుకోండి, ఏ మతానికైనా న్యూక్లియస్ దేవుడు, గాడ్ ఈజ్ ది న్యూక్లియస్ ఆఫ్ ఎవ్రీ రిలిజన్. కానీ స్వామి వివేకానంద మతానికి న్యూక్లియస్ ఎవరంటే మానవుడు. అది ఆయన తన గురువు దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిది. మానవ సేవయే మాధవ సేవ. అంచేత ఆయన ఇప్పుడు విద్యార్థులకి ఆయన ఇచ్చేటటువంటి మంచి సందేశం ఏంటంటే ఆత్మవిశ్వాసం.
నీ మీద నీకు విశ్వాసం, దేవుడు ఉన్నాడా లేదా అంత పక్కన పెట్టి అసలు ఆయన ప్రస్థానమే దేవుడు ఉన్నాడా మీరు చూసారా అని మొదలైంది. కానీ చివరిగా ఆయన చెప్పిందంటే దేవుడు ఉన్నాడో నీకు లేదో నీకు అనవసరం, నువ్వు ఉన్నావా లేదా, నువ్వు ఉన్నావు కదా, నిన్ను నువ్వు గౌరవించుకో. నీ మీద నీకు విశ్వాసం లేకపోతే నువ్వు ముక్కోటి దేవుణ్ణి నమ్మినా కూడా నీ విశ్వాసం ఎందుకు పనికిరాదు. అంచేత ముందు ఉండవలసింది ఆత్మవిశ్వాసం. అరైజ్, అవైక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఇస్ రీచ్డ్. ఇంకేం చెప్పారు ఆయన ఇప్పుడు విద్యార్థులకి, మిమ్మల్ని నేను మీ చేతిలో భగవద్గీత ఉన్నప్పుడు కంటే మీరు ఫుట్బాల్ గ్రౌండ్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ సంతోషపడతాను అన్నారు ఆయన. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం, ఇవి కావాల్సిందని. మరి ఇప్పుడు కూడా కావాలి కదా ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, ఏ సౌండ్ మైండ్ అనే సౌండ్ బాడీ. ఏది ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారా, ఆటలాడి కండరాలు పెంచుకుంటున్నారా, లేదు కదా. చేత సౌండ్ మైండ్ అనే సౌండ్ బాడీ అన్నారు. ఆ విధంగా స్వామి వివేకానంద కూడా ఇనుప కండరాలు కావాలి, ఉక్కు నరాలు కావాలి, వజ్ర సంకల్పం కావాలి, అందుకు ఆటలాడమన్నాడు తప్ప గంగలో మునికి కాషాయం కట్టేమని స్వామి వివేకానంద ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. కర్తవ్య బోధ మాత్రమే చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం మనం. ఆయన బోధనలు చదివి మనం అదే కర్తవ్య బోధన చేస్తూ అదే అడుగుజాడల్లో మనం నడుస్తున్నాం. ఇంతమందికి ఇన్ని సంవత్సరాలుగా ఆయన స్ఫూర్తినిస్తున్నారంటే మరి అది ఎప్పటికీ అప్లికబుల్. అది అంటే సర్వజనీనం సార్వకాలికం ఉన్నది. బాగుందండి. ఇప్పుడు యువతకు కావాల్సిన ఏకాగ్రత కానీ, దేశభక్తి కానీ, ఆత్మవిశ్వాసం కానీ ఇవి సాధారణంగా ఇప్పుడు యువతలో లోపించినాయి. ఇప్పుడు తప్పనిసరిగా స్వామి వివేకానంద బోధనలు అవసరం ఈ రోజు. అంటే ఇంకా ఆయన మాటల్లోనే ట్రూత్, ప్యూరిటీ అండ్ అన్సెల్ఫిష్నెస్, వేర్ ఎవర్ దీస్ ఆర్ ప్రెజెంట్ దేర్ ఇస్ నో పవర్ బిలో ఆర్ అబౌవ్ ద సన్ టు క్రష్ ద పొజెసర్ దేర్ ఆఫ్. Equipped with these, one individual will be able to face the whole universe in opposition. చూడండి, ఇవి అర్థం కాకపోయినా ఈ మాటలు మన శరీరంలో ప్రతి కణంలో కాన్ఫిడెన్స్ లెవెల్ని, ఉత్తేజాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని ఇస్తుంది. అయితే మీరు గిరిజన తండాల్లో, పల్లెల్లో, అలాగే పట్టణాల్లో చాలా విద్యా సంస్థల్లో విద్యార్థులకి వివేకవాణి వినిపించారు. అవును. అయితే ఈ వివేకానందుని భావజాలాన్ని సమాజంలో ముఖ్యంగా విద్యార్థుల్లో ఎలా వ్యాప్తి చేస్తున్నారు, ఎలా చేయాలి? మన తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి కన్వీనర్ నాగరాజు గారు ఉన్నారు, గోపాల నాగరాజు గారు. ఆయన తర్వాత చిదానందమూర్తి గారు, ఇలా నేను కొంతమంది టీం ఉండేవాళ్ళం. ఈ టీము మేము సొంత ఖర్చులతోటే రంపచోడవరం, మారేడుమిల్లి, మీరు చెప్పినట్లుగా కోనవరం, చింతూరు, ఇలా మొత్తం ఏజెన్సీస్ అన్నిటి కూడా తిరిగి అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా తిరిగి, కాలేజెస్, అక్కడ వాళ్ళ హాస్టల్స్లోనే 2 రోజులు 3 రోజులు ఉంటూ, సెలవు పెట్టుకుని కూడా వెళ్ళి 2 రోజులు 3 రోజులు ఉంటూ, వాళ్ళ హాస్టల్లో వాళ్ళు ఏం తింటున్నారో అదే తింటూ, అక్కడే బస చేస్తూ వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి లేదు కొద్దిగా ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడం అనేది జరిగేది. ప్రిన్సిపల్స్ కూడా చాలా ప్లీజ్ అయ్యి వాళ్ళకి కొన్ని, మా స్టాఫ్కి కూడా కొన్ని విషయాలు చెప్పండి అని చెప్పి వాళ్ళు చెప్పించుకునేవారు. ఆ విధంగా వాళ్ళు చాలా విషయాలు మమ్మల్ని వాళ్ళు ఎంకరేజ్ చేసేవారు. మాకు ఇది కావాలి, అది కావాలి అనడం వల్ల మాకు స్ఫూర్తి అనిపించేది నిజంగా. దాంతో వీళ్ళకి చెప్పాలి, నిజంగా వీళ్ళు మన వివేకానందన్ గురించి చెప్తుంటే వీళ్ళు ఇంత స్ఫూర్తిని పొందుతున్నారు, వీళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఇటువంటి విద్యను అందించాలి అని. ముఖ్యంగా ఇలాంటి విద్యార్థులకి ఈ పరీక్షల్లో ఈరోజు చూడండి, మార్కులే ప్రధానమైపోయింది. ఫెయిల్యూర్ని తట్టుకోలేకపోతున్నారు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అన్నది మర్చిపోయారు. అది స్కూల్లో ఎవరు చెప్పట్లేదు. కానీ విజయమే, మార్కులను బట్టే విద్యార్థులను గౌరవిస్తున్నారు. అందుకని ర్యాంకులు రాకపోయినా, పరీక్షల్లో ఫెయిల్ అయినా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ సంఖ్యలు పెరుగుతున్నాయి. మేధావులు ఆత్మహత్య చేసుకునే దేశం బహుశా మన భారతదేశమేమో కూడా. అందుకని ఈ పాయింట్ను కూడా మేము నొక్కి చెప్తూ, స్వామి వివేకానంద రచనలు చదివినట్లయితే ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోరు అని చెప్పడం జరిగింది. అలా ఆ పాఠాలు విని నిజంగా ఆత్మహత్యలు చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాకు ఫోన్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సార్, మీరు ఆ రోజు చెప్పింది గుర్తొచ్చిందండి, అందుకు నేను ఆత్మహత్యను విరమించుకున్నాను. ఎందుకంటే అన్నాహాచార్య అంతటి వాడు చనిపోదాం అనుకున్న టైంలో వివేకానంద ప్రబోధాలు చదివి వెంటనే మారాడు. ఆ తర్వాత ఏంటి, ది రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఆ తర్వాత అన్నాహాచార్య ప్రపంచానికి తెలుసు. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న ముందు రోజు అన్నాహాచార్య ఎవరికి తెలియదు. అదండి స్వామి వివేకానంద స్ఫూర్తి అంటే. అటువంటి స్ఫూర్తిని ముఖ్యంగా యువతకి అవసరం కాబట్టి మేము ఇలా మీరు చెప్పినటువంటి ఎన్ని చోట్లకి తిరగడం జరిగింది. అలాగే 2013లో రథయాత్ర, స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం వారు, రామకృష్ణ మఠం వారు సంయుక్తంగా 3 సంవత్సరాల పాటు రథయాత్ర నిర్వహించారు. అందులో భాగంగా మన కోనసీమకి 2013 డిసెంబర్లో రథయాత్ర రావడం జరిగింది. అది కోనసీమ ముఖద్వారమైనటువంటి రావులపాలెం దగ్గర వారిని స్వాగతించి, మొత్తం కోనసీమ అంతా కూడా ఆ స్వామీజీలతో నేను కూడా ఉండి, ఈ ప్రతి స్కూలు, కాలేజీ, మెడికల్ కాలేజీలు
అలాగనే ఇంజనీరింగ్ కాలేజీలు అన్నిట్లోనూ కూడా అన్ని కాలేజీలు తిరిగి విస్తృతంగా స్వామీజీ భావజాలాన్ని ప్రచారం చేయడం జరిగింది. మీతో పరిచయం కూడా మాకు అప్పుడే ఏర్పడింది, మేము కాలేజీలో చేస్తున్నప్పుడు. ఈ విధంగా మీరు సమాజంలోను ముఖ్యంగా విద్యార్థుల్లో స్వామి వివేకానంద యొక్క అంటే భావనల్ని వ్యాప్తి చేయడానికి వివేకవాణి మీరు వినిపించుకుంటూ వచ్చారు. అయితే ఈ స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకుని లేదా ప్రేరణ పొందిన కొంతమంది గొప్పవాళ్ళు అంటే మన దేశ నాయకులు, జాతీయ నాయకులు ఎవరైనా కొంతమంది గురించి చాలా మంది ఉన్నారండి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. కొంతమంది డైరెక్ట్గా ప్రేరణ పొందిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇండైరెక్ట్గా ప్రేరణ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్వామి వివేకానంద రచనలు నేను ముందే చదివి ఉంటే ఈ దేశానికి ఇంకొక 10 సంవత్సరాలు ముందే స్వతంత్రం తెచ్చి ఉండేవాడిని అన్నారు మన జాతిపిత మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ చాలా ప్రేరణ పొందారు స్వామి వివేకానంద రచనలు చదివి. అలాగనే నేతాజీ సుభాష్ చంద్రబోస్, అలాగనే రవీంద్రనాథ్ ట్యాగూర్ దగ్గరికి స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాలని ఒక నోబెల్ లారెట్, ఆయన ఫ్రెంచ్ నోబెల్ లారెట్ మన దేశం రావడం జరిగింది, రోమారోలా. ఆయన వచ్చి నేను ఇండియా గురించి తెలుసుకోవాలని అనుకుంటే ముందు ఆయన రవీంద్రనాథ్ ట్యాగూర్ ఏం చెప్పారంటే, ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ఇండియా ప్లీజ్ స్టడీ వివేకానంద. ఇన్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ అండ్ నథింగ్ నెగటివ్. ఈజ్ ఎ మినియేచర్ ఫార్మ్ ఆఫ్ ఇండియా అనేటప్పటికీ ఆయన రోమారోలా ఏం చేశారంటే ఈ స్వామి వివేకానంద గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు, అనేక పుస్తకాలు రాశారు. ఇప్పుడు స్వామి వివేకానంద ప్రసంగాలు, ఆయన జీవితం మనకి ఇంత బాగా తెలుస్తుంది అంటే ఒకటి రోమారోలా, 2 జేజే గుడ్విన్ అనేటటువంటి ఒక షార్ట్ హ్యాండ్ రైటర్. ఆయన ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఈయన షార్ట్ హ్యాండ్లో రాసేసి దాన్ని పబ్లిష్ చేయడం. ఆ విధంగా మనకి ఇవి స్వామి వివేకానంద బోధనలు ఇప్పటికీ మనకు వచ్చాయి. ఇంకొక విచిత్రమైన ఆసక్తిదాయకమైనటువంటి సంఘటన ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోసు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వీళ్ళిద్దరికీ సిద్ధాంతపరంగా భేదం ఉంది. అవును, కానీ ఇద్దరు కూడా విచిత్రంగా స్వామి వివేకానంద నుంచి ప్రేరణ పొందారు. అది ఎలాగంటే వ్యక్తిత్వం. స్వామి వివేకానందని చదివిన వాడు ఒక టీచర్ మంచి టీచర్ అవుతారు, ఒక జడ్జి మంచి జడ్జి అవుతారు, అలాగనే ఒక రాజకీయ నాయకుడు మంచి రాజకీయ నాయకుడు అవుతారు. అలాగనే వారి భావాల్లో ఔన్నత్యాన్ని పొందుతారు తప్ప ఎవరి వ్యక్తిత్వాన్ని ఎవరు కాపీ చేయరు. మీ వ్యక్తిత్వమే మీదై 10 మంచి పెరుగుతుంది అనమాట. అంటే యువర్ వెర్షన్ ఇన్ 10 times, అంతేగాని ఇమిటేషన్ మాత్రం మారు. ఇమిటేషన్ అనేది ఉండదు. ఎగ్జాక్ట్లీ, కాపీ ఉండదు. అదే ఆయన అంటారు, బీ నాట్ అన్ ఇమిటేషన్ ఆఫ్ జీసస్, బీ జీసస్. ఓకే, అయితే ఈ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకున్నారు మహాత్మా గాంధీ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ. అది స్వాతంత్ర సంగ్రామంలో, ఈ స్వాతంత్ర ఉద్యమానికి స్వామీజీ చేసిన కృషి ఎంతవరకు ఉంది? ఓకే, ఇది మంచి ప్రశ్న అండి. స్వామి వివేకానంద డైరెక్ట్గా నేరుగా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నది లేదు. అది అవసరం కూడా కాదు. అప్పుడు ఎందుకు కాదంటున్నానంటే, ఇప్పుడు స్వామి వివేకానంద ఈ దేశంలో పర్యటించినప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యర్కం చేసిన సమయంలో భారతదేశం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసుకుందాం. అడుగడుగునా పేదరికం, తరాలుగా విదేశీయులకి బానిసలుగా మారిపోయి ఆత్మగౌరవాన్ని పూర్తిగా కోల్పోయినటువంటి భారతీయులు, చిత్తం ధర బానిసం ధర కాళ్ళు మొక్కుతాననే స్థాయికి వచ్చిన స్థాయి బానిసలుగా బతుకుతున్నాం. బానిస బ్రతికే. మన పురాణాలు కానీ, మన సాహిత్యం కానీ, మన ధర్మం కానీ ఏది కూడా పనికొచ్చేది కాదు, ఇంగ్లీష్ చదువులే నిజమైన చదువులు అనేటటువంటిది పూర్తిగా నమ్మినటువంటి పరిస్థితి. పూర్తిగా అడుగడుగున అణువణువున దిగజారిపోయి ఉన్నాం మనం. అటువంటి భారతీయులకి ఇంకొకటి దానికి తోడు మూఢనమ్మకాలు, ఎటు చూసిన స్వార్థం, అన్నిటికీ మించి బానిసత్వం, ఆత్మవిశ్వాసం పూర్తిగా అడుగంటిపోయిన రోజులు ఇవి. అటువంటి రోజుల్లో స్వతంత్రం తెచ్చి ఇచ్చినా కూడా ఎవరు కూడా సరిగ్గా పరిపాలించుకునేటటువంటి నాయకులే ఉండరు ఈ దేశానికి. అది నిలబెట్టుకునేటటువంటి స్థాయి లేదు. ఈ సనాతన ధర్మానికి సరికొత్త నెత్తిరెక్కించాలి, అంతే కదా. ఒక ఆదర్శవంతమైనటువంటి యువతను తయారు చేయాలి. అంటే బానిసత్వానికంటే ముందు బానిస భావాన్ని, అవును కరెక్ట్. ముందు ఫిజికల్గా మనకి స్వతంత్రం రావడానికంటే ముందు మెంటల్గా రావాలి. అందు గురించి ఈ స్వామి వివేకానంద మన గతాన్ని గుర్తు చేశారు. మీకు ఒక ముఖ్య విషయం ఏంటంటే, షికాగో వెళ్ళడానికి ముందు ఈయన కన్యాకుమారి 3 సముద్రాలు కలిసే చోట ఈదుకుంటూ వెళ్ళి భారతదేశం అగ్రశైలి మీద కూర్చొని ప్రాణాలకి తెగించి వెళ్ళి 3 రోజులు తపస్సు చేశారు. ఈ 3 రోజుల్లో ఆయన ఏం చూశారనుకుంటున్నారు? ఈ 3 రోజుల తపస్సులో ఇండియాస్ పాస్ట్,
ఇండియాస్ ప్రెజెంట్ అండ్ ఇండియాస్ ఫ్యూచర్. ఇండియాస్ పాస్ట్ అంతా చూసుకున్నట్లయితే నలంద తక్షశిల విశ్వవిద్యాలయాల సాక్షిగా, దేదీప్యంగా మొహంజదారో హరప్పా నాగరికతల సాక్షిగా ఒక వెలిగినటువంటి దేశం భారతదేశం, ప్రపంచానికి గురువు అయినటువంటి దేశం భారతదేశం. కానీ ఈరోజు విదేశీ పాలనలో మగ్గిపోయి దిక్కుమొక్కు లేనటువంటి అణగారిపోయినటువంటి జాతిగా ఈరోజు నిర్వీర్యమైపోయింది జాతి అంతా కూడా. ఇటువంటి జాతిని మళ్ళీ అగ్రరాజ్యం వైపు నడిపించాలి. మళ్ళీ ఇండియాస్ ఫ్యూచర్ చూసారా, ఇక్కడ నుంచి 50 సంవత్సరాల్లో భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అని ప్రకటించింది ఆయనే. ఆయన చెప్పినట్టే వచ్చింది, అప్పుడే ప్రకటించారు. స్వాతంత్రం ఆయన తేవడం కాదు, అందుకు తగినటువంటి స్ఫూర్తి ఉన్నటువంటి యూత్ని తయారు చేశారు ఆయన. ఎరా ఇస్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. బాగుందండి. అంటే ఈ స్వాతంత్రం కోసం ఆయన ఇటువంటి నాయకులు తయారు చేయగలిగారు. ఆత్మవిశ్వాసం నాయకులు తయారు చేయగలిగారు. మనం చెప్పుకున్నట్టుగా నువ్వు భారతీయుడివి, నువ్వు ఎవరికైనా తక్కువ కాదు, నువ్వు పాపివి కాదు, నువ్వు మహాత్ముడివి అని చెప్పి గుర్తు చేసి మనం ఏంటో మనకు చూపించారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో స్వామి వివేకానంద ఒరిజినల్ వాయిస్ అని, ఒరిజినల్ వీడియో అని చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. సో దాని మీద మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, it fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world. I thank you in the name of the mother of religions, and I thank you in the name of millions and millions of Hindu people of all sects and classes అని వస్తుంది. ఇది స్వామి వివేకానంద ఒరిజినల్ వర్డ్స్ని ఆయన ఏం మాట్లాడారో అదే ప్రసంగాన్ని వేరే మనలాంటి వాళ్ళ చేత మాట్లాడించి రికార్డ్ చేశారు తప్ప అది వివేకానందని ఒరిజినల్ వాయిస్ మాత్రం కాదు. ఆ ఒరిజినల్ వాయిస్ సంపాదించడం కోసం రామకృష్ణ మఠం వారు దాదాపు 10 సంవత్సరాలు విస్తృతమైనటువంటి కృషి చేశారు. చేసి చివరికి ఇది మన వల్ల కాదు, దొరకదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చేసారు. అంతే తప్ప ఆ మహనీయుని వాయిస్ మనకి మనం వినేదైతే ఆయన వాయిస్ కాదు, అది మనకి ఇప్పటికీ దొరకలేదు. కానీ ఆయన రచనలు, ఆయన మాటలు మరో రూపంలో జేజే గుడ్విన్ పుణ్యమాని, లేకపోతే ఇందాక చెప్పుకున్న రోమరోలా పుణ్యమాని మనకు సాహిత్యం వచ్చింది. ఆయన గురించి చదువుతుంటేనే ఒక ప్రతి నరాన ఒక విజుల్లత ప్రవహిస్తున్నట్టు ఉంటుంది. రోమరోలయ అన్నట్టు ఆ రోజుల్లో ఆయన ముఖతః ఆ మాటలు విని ఉప్పొంగిపోయినటువంటి అదృష్టవంతులు ఎవరో కదా ఆయన అంటాడు. అలా మనకు కూడా దొరుకుంటే బాగుండు, కానీ ఆ వాయిస్ దొరకలేదు. మనం ఏమైనా సరిపెట్టుకోవాలంటే కీట్స్ అంటాడు చూడండి, హార్డ్ మెలోడీస్ ఆర్ స్వీట్, దోస్ అన్హర్డ్ ఆర్ స్వీటర్. సరే, అది అలా అనుకోవడం. ఆ విధంగా స్వామి వివేకానంద దొరికిన రచనలన్నీ స్వీట్ అయితే ఆయన దొరకని వాయిస్ మనకి స్వీటర్. బాగుందండి. అయితే మాకు సందేహం, చెప్పండి. మీరు ఒక జువాలజీ లెక్చరర్ అయితే మన చాలా ఇంగ్లీష్ బుక్స్ రాశారు, ఎస్ఎస్ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్, ఎస్ఎస్ఆర్ గ్రామర్ పుస్తకాలు రాశారు. అంతేకాకుండా వివేక భారతి సంస్థ ద్వారా చాలామందికి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. అలాగే ఎస్ఎస్ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఎస్ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను చాలామందికి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. అసలు ఒక జువాలజీ లెక్చరర్కి ఇది ఎలా సాధ్యం? ఇంటర్మీడియట్ చదివేటప్పుడు యాక్చువల్గా పునాది అక్కడ పడింది. కొత్తపేటలో సలాది శ్రీరాములు గారు అని రిటైర్డ్ లెక్చరర్ గారు, ఆయన దగ్గరికి మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళి బలవంతంగానే ఆయన దగ్గర ఇంగ్లీష్ కూర్చోబెట్టారు. గ్రామర్ నేర్చుకోమని. బలవంతంగా అంటే మీరు ఎందుకు వెళ్ళేవారు కదా? నాకు ఆయన అంటే భయం వేసేది చెప్పాలంటే. ఆయన అంటే అందరికీ భయమే. చేత నాకు కూడా ఆయన అంటే తిడతారట, కోపం అంట. ఎందుకు నాకు ఇంగ్లీష్ డౌటే ఉంది, ఈయన దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్స్కి ఇంగ్లీష్ చెప్తున్నాను అనుకున్నా. కానీ మా నాన్నగారు వీడు ఇలా వెళ్ళేటట్టు లేడని ఊరికే అలా బయటకు వెళ్ళొద్దాం రా అని చెప్పి తీసుకెళ్ళి నన్ను ఆయనకు అప్పగించి వచ్చేసారు. మొదటి పాఠం విన్నప్పుడే నాకు ఆయన మీద నాకు చాలా మంచి ఇంప్రెషన్ ఏర్పడి అయ్యో ఈయన దగ్గర నుంచి మా నాన్నగారు చెప్పినట్లుగా 3 ఏళ్ళ నుంచి వచ్చి ఉంటే ఎంత బాగుండు అని అనుకున్నాను. ఆయన మొదట ఒక్క 10 నిమిషాలు, ఇవాళ మంచి రోజు కదా 10 నిమిషాలు నా పాఠం విను అని చెప్పాక నేను 2-3 డౌట్లు అడిగాక మరి ఆయన ఏమనిపించిందో అప్పుడు నన్ను అడిగారు ఒక ప్రశ్న. నేను ఇంతకాలం కష్టపడి నేర్చుకున్న గ్రామరు నీకు నేర్పిస్తాను, కానీ నాకు ఒక్క మాట ఇస్తావా అని అడిగారు. చెప్పండి అన్న. దీనికి ఎన్ని మార్కులు వస్తాయి, దీనికి ఎన్ని మార్కులు వస్తాయి పరీక్షల్లో అని అడగకుండా ఉంటానంటే నేను నీకు గ్రామర్ పూర్తిగా చెప్తాను. నాకు సబ్జెక్ట్ కావాలండి, మార్కులు గురించి నేను మీ దగ్గరికి రాలేదు. నిజం చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పాస్ అవ్వడానికి కావాల్సిన గ్రామర్ దగ్గర ఉండేది. నాకు 10th క్లాస్లో అర్హతారం గారు పుణ్యమాని నాకు అప్పటికే ఆ గ్రామర్ అంతా వచ్చు. కానీ ఈయన నాకు మొత్తం డెప్త్ ఆఫ్ ది గ్రామర్, రెన్ అండ్ మార్టిన్ అని, నెస్ ఫీల్డ్ అని, ఇంకా చాలా చాలా బుక్స్, వాటిలో ఉన్న ఎక్సర్సైజ్లన్నీ చేయించి ముఖ్యంగా సింథసిస్, ఎనాలిసిస్
సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్, ఇప్పుడు ఈ రోజున డిఎస్సి వాళ్ళకి అది అవే ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కూడా నన్ను చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయించారు. పుల్లెటూరు కాలేజీలో జువాలజీ లెక్చరర్గా నేను జాయిన్ అయిన తొలి రోజుల్లోనే అప్పుడు ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉండేవారు పిల్లలు. వాళ్ళందరికీ ఎందుకు అనిపించిందో మరి, అంటే అప్పుడే నేను ఫ్రెష్గా ఎంఎస్సీ చేసి వచ్చి ఉండడం వల్ల నేను చెప్పే జువాలజీ పాఠంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ మాటలు ఎక్కువ వచ్చేవి. తర్వాత అలవాటు పడిపోతాం తెలుగు మీడియంకి. అయితే వాళ్ళు మాకు ఇంగ్లీష్ కావాలని అడగడం మొదలుపెట్టారు. దాన్ని అప్పుడు మా ప్రిన్సిపల్ గారు ఎన్వి రత్నం గారితో మాట్లాడితే, మీరు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పగలరా అన్నారు. చెప్పగలను. అయితే చెప్పుకోండి, కాలేజీలోనే చెప్పుకోండి, 4 దాటిన తర్వాత మీరు చెప్పుకోండి, నేను పర్మిషన్ ఇస్తాను. ఆయన ఎంకరేజ్ చేశారు. ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల ఏంటంటే ఇంటర్మీడియట్ ట్యూషన్స్ ఫస్ట్ అలా మొదలుపెట్టాను. అప్పుడు 100% రిజల్ట్స్ వచ్చేయడం వల్ల ఆ ఇంటర్మీడియట్తో పాటు తర్వాత డిగ్రీ వాళ్ళకి చెప్పడం, ఆ తర్వాత బ్యాంక్ కోచింగ్, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఒక తమాషా జరిగింది. నన్ను మా ప్రిన్సిపల్ గారు అయితే ఎంకరేజ్ చేశారు, కానీ నా దగ్గరికి ఇంగ్లీష్ ట్యూషన్స్కి వచ్చేటటువంటి స్టూడెంట్స్, నేను పుల్లెటూరులో ఉండేవాడిని, అమలాపురం నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చేవారు నా దగ్గరికి. ఎక్కడి నుంచి? ఓ తమాషా జరిగింది. ఇప్పుడు ఆ లెక్చరర్ గారి పేరు చెప్పను, ఆయన నాకు గురుతుల్యులు. ఆయన నాకు మీలాంటి ఒక విద్యార్థితో నాకు కవర్ పెట్టారు. ఏమనంటే, ఒక జువాలజీ లెక్చరర్ ఇంగ్లీష్ చెప్పడం ఏంటి? నాకు అదే డౌట్ వచ్చింది ఇప్పుడు మీరు అడిగింది. జువాలజీ ఆయనకి చెప్పడానికి ఆయనకి బుద్ధి లేకపోతే వినడానికి మీకు బుద్ధి లేదా అని పిల్లల్ని అడిగి, మీ మాస్టర్కి కథ చెప్పండి రా అని చెప్పి ఆ కథ నాకు చెప్పమని పంపించారు. ఆ కథ మీకు అందరికీ తెలుసుంటాయి. ఏంటంటే, ఒక వాషర్ మ్యాన్ ఉంటాడు, అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉంటుంది. గాడిద పని చేయాలి, బాగా చూడు, గాడిద బరువు మోస్తుంది కాబట్టి గాడిదని బాగా చూస్తాడు. దానివల్ల ఏమైందంటే, ఓ రోజు దొంగ వస్తే కుక్క మరగదు, గాడిద అరుస్తుంది. కుక్క మురిగితే దొంగలు వచ్చారు అనుకుంటారు, కానీ గాడిద మురిగితే దొంగలు వచ్చారు అనుకోరు కదా. అందుకని బాత్తాడు, దాన్ని బాత్తాడు, గాడిద చచ్చిపోతుంది. అంచేత ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, ఇది చెప్పండి మీ మాస్టర్కి అని చెప్పి ఆయన బోర్ చేశారు. ఇది విని నేను నవ్వుకున్నాను. నవ్వి పిల్లలు వెళ్ళిపోయేటప్పుడు నేను చెప్పాను, మీ మాస్టర్కి నేను చెప్పిన కథ చెప్పండి, మీ మాస్టర్ చాలా మంచి కథ చెప్పారు, నేను ఇప్పుడు ఇంకో కథ చెప్తాను, ఆయనకి చెప్పండి. ఏంటంటే, ఆ రోజు ఆ వాషర్ మ్యాన్ ఇంట్లో ఒక దొంగతనాన్ని ఆపడానికి కుక్క బౌ బౌ అని అంటే సరిపోయేది, దొంగతనం ఆగిపోను. కానీ అది ఆ పని కుక్క చేయకపోవడం వల్ల గాడిద పాపం ప్రాణాన్నే త్యాగం చేసేవలసి వచ్చింది. మొత్తానికి దొంగతనం ఆగిపోయింది. గాడిద మురిగిందా కుక్క మురిగిందా అన్నది కాదు, నిద్రాభంగం అయింది. ఎంత అలజడి జరిగిన తర్వాత దొంగడు తీరుబడిగా దొంగతనం చేస్తూ కూర్చోడు, వాడు పారిపోతాడు. ఆ రకంగా దొంగతనాన్ని ఆపడానికి గాడిద ప్రాణత్యాగం చేసింది, కుక్క బావు అంటే సరిపోయి దానికి. కుక్క పని చేయలేదు కాబట్టి గాడిద చేయాలి కదా. అంచేత కుక్కలు మరగడం ఎప్పుడు మొదలు పెడతాయి అప్పుడు దాకా ఈ గాడిద మరుగుతూనే ఉంటుందని మీ మాస్టర్కి చెప్పాను. ఇప్పుడు దాకా మరుగుతూనే ఉన్నాను. బాగుంది. సో అయితే ఫైనల్గా మా వివేక్ భారత్ ఛానల్ ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆ కోనసీమలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వారిని అందరినీ వెలుగులోకి తీసుకొచ్చి వారిలో ఉన్నటువంటి పాండిత్యాన్ని ప్రపంచానికి ఉపయోగపడేట్టు చేయండి. అలాగనే మీరు వివేక్ భారత్ అని పేరు పెట్టుకున్నారు కాబట్టి నాది వివేక భారతి, మీది వివేక్ భారత్. ఇద్దరి పేర్లు దగ్గరగానే ఉన్నాయి. ఏదైనప్పటికీ మీరు కూడా ఈ స్కూళ్ళల్లో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయేమో ఆలోచించండి. వాళ్ళకి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ సరిగ్గా రాయడం రావట్లేదు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి అమ్మగారి పేరు, నాన్నగారి పేరు కూడా సరిగ్గా రాయలేకపోతున్నారు, వాళ్ళ ఊరి పేరు కూడా రాయలేకపోతున్నారు. ఇటువంటి వాళ్ళ గురించి మీలో విద్యావంతులు ఉన్నారు, ఆసక్తిదాయకంగా పనిచేసే యూత్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలోనూ కొంతమంది 10 మంది పిల్లల్ని పోగేసి వాళ్ళకి చక్కగా చదివే విధానం చెప్తే పుస్తకాలు చదువుతారు. నేను గమనించింది ఏంటంటే, కొన్ని వేల మంది విద్యార్థుల మీద అధ్యయనం చేశాను నేను. వాళ్ళ పుస్తకాలు ఎందుకు చదవటం లేదంటే, వాళ్ళు సొంతంగా చదివి అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. రిలిజియన్ ఈజ్ నాట్ ఫర్ ఎంటీ బెల్లీస్ అంటారు స్వామి వివేకానంద. ఆకలిగా ఉన్నవాడికి ముందు అన్నం పెట్టాలి, ఆ తర్వాత మతాన్ని బోధించాలి. అలాగే చదవటం లేని వాడికి ముందు చదువు నేర్పాలి, ఆ తర్వాత పుస్తకాలు ఇవ్వాలి. అసలు చదవటమే రావట్లేదు వాళ్ళు. ఇటువంటి వాటి మీద మీరు ఏమన్నా దృష్టి పెట్టగలరేమో ఆలోచించవలసింది. మాకు మంచి సలహా ఇచ్చారు, మేము ఆ సలహాను పాటించిన ప్రయత్నిస్తాం. అయితే మేము అడుగుతుంది, వివేక్ భారత్ ఛానల్ ప్రేక్షకులకు మీరు ఏం సందేహం ఇస్తున్నారు? సోషల్ మీడియా పుణ్యమాన్ని రకరకాల సమాచారాలు అందుబాటులోకి వచ్చేసాయి. ఈ సమాచార విప్లవంలో కొట్టుకుపోకుండా కాస్త మనకి వినోదంతో పాటు విజ్ఞానం కూడా ఉండాలి. కాబట్టి ఈ విజ్ఞానదాయకమైనటువంటి ఈ స్వామి వివేకానంద లాంటి పుస్తకాలు చదివినా, దానికి సంబంధించినటువంటి వీడియోలు చూసినా,
ఈ ఇందాక చెప్పినటువంటి బుద్ధి హృదయం రెండూ కూడా వికసిస్తాయి. అటువంటి వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి మంచి విద్యను అందించగలుగుతారు. స్కూల్లో మాస్టర్లు చెప్పేస్తారులే అని బాధ్యత అంతా కూడా టీచర్ల మీద వదిలేసి తల్లిదండ్రులు విశ్రాంతిగా ఉండకుండా పిల్లల బాధ్యతను వాళ్ళు కూడా తీసుకుని అప్పుడప్పుడైనా నేను వివేకానంద భావజాలాన్ని ప్రచారం చేయాలని అనుకుంటున్నాను కాబట్టి దాని గురించే నేను చెప్పాలనుకుంటున్నాను. వివేకానంద భావాలన్నీ కూడా చాలా సరళంగా ఉంటాయి, ఉత్తేజాన్ని ఇచ్చేవిగా ఉంటాయి, మంచి వైపు నడిపించేవిగా ఉంటాయి. కాబట్టి ముందు తల్లిదండ్రులు ఆ సాహిత్యాన్ని కొంతైనా పరిచయం చేసుకుని దాని పిల్లలకి ఇంట్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఒక విద్యార్థి మంచి విద్యార్థి, ఒక ఇంజనీర్ మంచి ఇంజనీరు, ఒక డాక్టర్ మంచి డాక్టర్ అవ్వాలంటే దానికి సపోర్టింగ్గా కావాల్సింది వివేకానంద లాంటి బోధనలు. అందుకు రామకృష్ణ మిషన్ వారు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని, శ్రీరామకృష్ణ ప్రభ ద్వారా మంచి మంచి కథల్ని ఇవన్నీ అందిస్తున్నారు. అటువంటివి కూడా చూసి సోషల్ మీడియా ట్రెండ్లో కొట్టుకుపోకుండా కొంచెం బలమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుని పిల్లలకు బలమైన వ్యక్తిత్వాన్ని ఇవ్వాల్సిందిగా, దేశభక్తిని ముఖ్యంగా బోధించవలసిందిగా నేను తల్లిదండ్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగనే వాళ్ళ పిల్లలకి చదవడం రాయడం కరెక్ట్గా వస్తుందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుని చూసుకోమని చెప్పి నా మనవి. నమస్తే అండి. మీరు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. అలాగే మాకు కూడా స్ఫూర్తిని కలిగించినందుకు వివేక్ భారత్ ఛానల్ తరపున మీకు కృతజ్ఞత. థ్యాంక్ యూ.